రుచి చూస్తున్నారు. అప్పుడప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రెగ్యులర్గా వస్తున్న సాధకులు కూడా రుచి చూస్తున్నారు. రుచి చూడటం అంటే ఏంటి? మాకు శ్వాసలు బాగా తగ్గిపోయాయి, శ్వాస లేని స్థితిని, కేవలం కుమ్మక స్థితిని కొద్దిసేపు అనుభవించాము, శరీరము తేలికగా అయిన స్థితిని, స్థిరంగా ఉండే స్థితిని అనుభవించామని చెప్తున్నారే, అది రుచి చూడటం. ఆ రుచి చూసిన దాన్ని మనం ఏమంటాము? ఆహారం రుచి చూసినంత మాత్రం సరిపోద్దా? లోపలికి వెళ్ళాలి, జీర్ణం అవ్వాలి, శరీరానికి పట్టాలి, అప్పుడు కదా శక్తి వచ్చేది. అట్లా ఆ దైవశక్తిని పూర్తిగా పొందాలంటే రుచి చూస్తమే కాదు, వెళ్ళిపోవాలి లోపలికి. మన లోపలికి వెళ్ళిపోయి అందులో లయం అవ్వాలి, జీర్ణం అవ్వాలి. అప్పుడు ఆ రుచి చూసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ అలా సరికల్ప సమాధి మొదలైద్ది అన్నమాట. కాబట్టి రుచితో మాత్రమే ఆగిపోకుండా దాన్ని లోపలికి పంపించాలి, జీర్ణం చేసుకోవాలి అనే లక్ష్యాలను పెట్టుకోవాలి సాధనలో.